తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తపోనమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానం అయిన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నటిదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం మాస ఫలితాలు తెలియజేస్తారా? కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యారాశిలోకి వస్తుంది. వీరికి గురుబలం పరిపూర్ణంగా ఉందండి. దశమ స్థానంలోకి గురువు ప్రవేశించాడు 15 మే నుంచి. సంవత్సర కాలం అంతా ఉంటాడు. అలాగే రాహు 6వ స్థానంలో ఉంటాడు 18 మే నుంచి. ఏనార్థం పాటు అది చాలా మంచి టైమే. అలాగే వ్యయ స్థానంలో కేతు ఉంటాడు. అది కూడా బెస్ట్ గ్రహం, బెస్ట్ ప్లేసే కేతుకి. అతను కూడా 18 మే 2025 నుంచి ఏనార్థం పాటు అక్కడే ఉంటాడు. ఇంకా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే శని సప్తమ స్థానంలో ఉండడం. మామూలుగా జాతకరీత్యానే లగ్నం నుంచి చూసుకున్నప్పుడు సప్తమ స్థానం అనేది భార్య భర్తల స్థానం, అన్యోన్యత స్థానం, అలాగే వివాహ స్థానం, అలాగే మామూలుగా బిజినెస్ ఉంటే కనుక పార్ట్నర్ స్థానం. సో ఇప్పుడు ప్రస్తుతం గోచారీత్య సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కన్యారాశి వారికి సప్తమ వివాహ స్థానం, అలాగే భార్యాభర్తల స్థానం అన్న కాబట్టి ఈ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న తగాదాలు ఏర్పడడం, అలాగే బిజినెస్ ఉంటే కనుక పార్ట్నర్ తోటి వైరుధ్యాలు రావడం, అలాగే సప్తమ స్థానం అంటే మన ఇమీడియట్ బాస్ కూడా అండి, జాబ్లో అయితే కనుక సో ఇమీడియట్ బాస్తో కూడా ప్రాబ్లమ్స్ ఉండేందుకు అవకాశాలు అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా మౌనంగా ఉంటే ఈ 2.5 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ. కానీ ప్రస్తుతం మనకి ఆ సప్తమ స్థానంలో శని చూపిస్తున్నందుకు కన్యా రాశి వారు కొంచెం జాగ్రత్తగా మెలిగితే కనుక ఇలాంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా ద్వితీయ భాగ్యాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కన్యారాశికి శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. ఈ నెలలాళ్ళు కూడా ఉచ్చలో ఉంటాడు. ఆల్రెడీ 2-3 నెలల నుంచి ఉన్నాడు. శుక్రుడు ఉచ్చలో ఉన్నందుకు మనకి ఖచ్చితంగా డబ్బులు చాలా బాగుంటాయి, ధనం బాగుంటుందండి. ఖచ్చితంగా రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారు. అలాగే మీరు కూడా సంపాదిస్తారు. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే మనకి హెల్ప్ కూడా చాలా చోట్ల నుంచి వస్తుంది. అలాగే శుక్రుడు మెయిన్గా లగ్జరీస్ కారకుడు కాబట్టి లగ్జరీ ఐటమ్స్ కొనడం ఈ నెలలాళ్ళు. అలాగే ఎవరైనా ఎప్పటి నుంచో వెహికల్ కొందామన్నా ఖచ్చితంగా ఇది సరైన సమయం అండి. ఖచ్చితంగా వెహికల్ కొనేందుకు అవకాశం ఉంది. అలాగే బంగారం కూడా కొనేందుకు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఇది కాకుండా రవి కూడా ఉచ్చలో ఉంటాడు 15 మే దాకా. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా రాస్తున్న వాళ్ళు కూడా ఈ నెలలాళ్ళు సరైన సమయం అండి. మీరు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తే కనుక జాబ్స్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా?
దశమ స్థానంలో గురువు ఉండడం చేత వాడు పంచమ దృష్టితోటి ద్వితీయ స్థానాన్ని చూస్తాడు కాబట్టి, ద్వితీయ అంటే కుటుంబ స్థానం అయింది కాబట్టి, అవివాహితులు ఎవరన్నా సరే ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా గురుబలం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం పెళ్ళి అయ్యేందుకు అవకాశం ఉంది. మనం మానవ ప్రయత్నం ఎక్కువగా చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలలు 4 నెలలు ఇంచుమించుగా మూఢాలు ఉన్నాయండి. ఈ 3 నెలల్లో మనం మూఢం ఉన్నప్పుడు ఎలాగో చేసుకోవడానికి లేదు. మూఢం ఎప్పుడు వచ్చిందంటే మనకి 10th జూన్ నుంచి 8th జూలై దాకా గురు మూఢమే. అంటే ఇంచుమించుగా ఒక 1 మంత్ మనకి ఏ శుభకార్యాలు చేయలేం. అలాగే 30th నవంబర్ 2025 నుంచి 13 to 26 అంటే మనకి ఇంచుమించుగా 2 నెలలు లేవు ముహూర్తాలు నెక్స్ట్ ఏడాది. కాబట్టి ఇప్పుడు నుంచి మనం కష్టపడితే, ఇప్పటి నుంచి మనం స్మార్ట్ వర్క్ చేసి అన్నీ ఎక్కడ మనం మిస్ అవ్వకుండా అన్నిటికీ రెడీగా ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేయించడం, మనకి ఏం లేదు, అన్నిటికీ మెయిన్ రిక్వైర్మెంట్ కాలంలో కరెక్ట్గా మీరు ఏమనుకుంటున్నారో అది రిక్వైర్మెంట్ కాలంలో రాయాలి. అంటే హైటు, కలరు, అలాగే క్యాస్ట్, అలాగే సబ్సెక్టు, అలాగే గోత్రం, మెయిన్గా మీకు కావాల్సిన మీ రిక్వైర్మెంట్ అంటే ప్రతి నక్షత్రానికి ఒక 17-18 నక్షత్రాలు కలుస్తాయి. ఆ నక్షత్రాలు ఉన్న వాళ్ళే పంపించండి అన్నారు అనుకోండి, 90% అక్కడికి అయిపోతుందన్నమాట. సో క్రిస్టల్ క్లియర్గా మీరు రిక్వైర్మెంట్ కావాలన్నా కరెక్ట్గా మీకు ఏం కావాలనేది రాయాలి. అంతేకాని మీరు సగం రాశారనుకోండి, అవతల అసలు రెస్పాండ్ అవ్వడం. ఎప్పటికీ మన అమ్మాయి ఫోటో అక్కడే ఉండిపోతుంది, మన రిక్వైర్మెంట్ కాలం అలాగే మిగిలిపోతుంది. అందుకే మనకు తెలియపని 2-3 అడగాలి, ఆల్రెడీ పెళ్లి చేసిన వాళ్ళని అడగాలి, మీరు ఎలా పెట్టారని మ్యాట్రిమోన్లో, మీరు ఎలా ఇదయ్యారు, ఆ మ్యాట్రిమోన్లో ఏది బెస్ట్ అన్నీ అడిగి జాగ్రత్తగా చేస్తే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలం అంతా కూడా వివాహ సమయం ఉంది. మళ్ళీ 2-3 నెలల్లో మూఢం ఉంది కాబట్టి ఈ నెల గట్టిగా ప్రయత్నిస్తే ఎంగేజ్మెంట్ అయినా అవ్వచ్చు, అంటే పెళ్లి కూడా కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి విదేశీయానం గురించి తెలియజేయండి. విదేశీయానం కూడా ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, యోగకారకుడు, అదృష్టకారకుడు. సో అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి, గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే ఈ నెల విదేశీయానం అది మనకి ఎలా అయిపోయినా ఫారెన్ టూర్ అయినా అవ్వచ్చు, విజిట్ అయినా అవ్వచ్చు, అసైన్మెంట్ అయినా అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఈ నెల వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఇంకా బాగుండాలంటే ఏ పరిహారాలు పాటించాలి? అంటే ఈ రాశి వారికి మెయిన్గా ఇంకా సప్తమ స్థానంలో శని ఈ 2.5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం బెస్ట్ అండి. ప్రతి శనివారం ఉపవాసం ఉంటే కనుక శని యొక్క దోషం తొలగిపోతుంది. అలాగే హనుమంతుడిని ఎక్కువగా, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిదండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే కనుక ప్రతి శనివారం మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, ఎప్పుడైనా వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, తమలపాకుల పూజ చేయించడం, అలాగే మనకి మన్య సూక్త పారాయణం చేస్తారు, అది కూడా చేస్తే చాలా మంచిది. ఇలాంటివన్నీ చేయించుకుంటే కనుక దోషం ఏమైనా ఉన్నా కూడా అన్ని తలపై మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహ యోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. కన్యా రాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.